ఎప్పుడు క్వైట్ గా ఉండే మహేష్ ఈ మధ్య కొద్దిగా ఓపెన్ అప్ అయి మీడియాతో మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు క్వైట్ గా ఉండడానికి కారణం ఏంటి? అంటే యు ఆల్వేస్ కీప్ ఎ లో ప్రొఫైల్ అండ్ మీడియా నాకు అర్థం కాదండి. క్వైట్ గా ఐ డోంట్ అండర్స్టాండ్ ది మీడియా. అంటే నాకు తెలియదు, నేను కొన్ని నాకు అర్థం కానప్పుడు దూరంగా ఉంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే టీవీ నేనే ఫస్ట్ టైం మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ యూ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఏ మూవీకి ఎంత ప్రమోషన్ ఇస్తారు దీనికి? సో ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మా బాగుందా? మీ ఇద్దరు కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందండి? మీది మహేష్. మా ఇద్దరు కాంబినేషన్ మంచి హిట్ లో ఉన్నాడండి. ఎందుకు అనవసరం కానీ ఉన్నాడండి. Still Snoop Dogg and D.I. Guess who's back? Still doing that shit, Andre? Oh, for sure. మహేష్, దీంట్లో బీప్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ అసలు మీరు చూస్తేనేమో అలాంటి మాటలే మాట్లాడాలనిపిస్తుంది. దీంట్లో బీప్ సౌండ్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ స్క్రిప్ట్ లో ముందు ప్రిపేర్ చేశారా, లేదంటే మధ్యలో షార్ట్ లో అలా అనుకుని వచ్చేసి? అదే కొన్ని మాటలు మరి అనవసరంగా బీప్లు వచ్చినాయని మేము ఫీల్ అవుతున్నాం అండి.